జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బంగారం కొనాలి అంటే ఫస్ట్‌గా మనకు గుర్తొచ్చేది బంగారం ధర. బంగారం ధర ఈరోజు పెరుగుతుంది, రేపు తగ్గుతుంది. అసలు ఈ ధర అనేది ఎలా నిర్ణయిస్తారు? దీనికి సంబంధించిన వివరాలేంటి సార్? ఈరోజు మనం వీడియో చేస్తున్న సమయానికి ఈరోజు గోల్డ్ రేట్ 24 క్యారెట్స్ బంగారం అయితే 96,526 రూపీస్ ఉంది. అదేవిధంగా ఆర్నమెంట్ గోల్డ్ అంటే 22 క్యారెట్స్ యొక్క గోల్డ్ చూసినట్లయితే 88,516 అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ 1 లక్ష రీచ్ అవుతుందని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి, అయ్యో కొనుక్కోలేకపోతున్నామని బాధపడినటువంటి మధ్యతరగతి ప్రజానికి ఒకరైతే, ఇంకా రేటు పెరిగితే బాగా రిటర్న్స్ వస్తాయి కదా అనుకుంటున్నా. అయితే ఈ రేట్ ఏదైతే ₹1,00,000 రీచ్ అవుతున్న రేట్ అయితే మాత్రం చాలామంది షాప్ వాళ్ళకు కూడా, అంటే వర్తకులకు కూడా, బిజినెస్ మెన్స్ కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఇంత రేటు పెరిగిపోతే కొనే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతారని చాలా వరకు కూడా నేను కొంతమంది షాప్ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పిన మాట. ఇంత రేటు పెరిగిపోతే మాకు ఉన్నటువంటి టర్న్ ఓవర్, మా సేల్స్ పార్ట్ తగ్గిపోతుంది సార్. ఒకప్పుడు మాకు డైలీ ఒక 1 కిలో పర్చేజ్ సేల్ చేసేవాళ్ళం, ఈరోజు మాకు దాని వాల్యూ పడిపోతుంది. చూసినట్టయితే కాస్ట్ వైజ్ చూసినట్టయితే సైజు ఎక్కువగానే కనిపిస్తుంది, క్వాలిటీ రేట్ టర్న్ ఓవర్, కానీ మేము అమ్ముతున్నటువంటి గోల్డ్ వాల్యూ మొత్తం తగ్గిపోతుందని చెప్పినట్టు వర్తకులు కూడా ఈ మధ్య నాకు చాలామంది కనిపించారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ రేట్ల యొక్క ఫ్లక్చుయేషన్స్ మాత్రం కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సిరి గారు. ఇటీవల కాలంలో చూసినట్లయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి బంగారం యొక్క ధర అనూహ్యంగా పెరిగిపోతూ వస్తుంది. అంటే గడిచిన కొద్ది నెలలుగా మనం చూసినట్లయితే చాలామందికి, సామాన్య ప్రజానీకానికి, కామన్ మ్యాన్కి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఎందుకు ఇట్లా పెరిగిపోతుంది గోల్డ్ రేటు, ఎందుకు ఇలా తగ్గుతుంది? ఒక్కోసారి పెరుగుతుంటుంది, ఒక్కోసారి తగ్గుతుంది. అంటే ఇది గవర్నమెంట్ చేతిలో ఉండదా? మన ఇండియన్ గవర్నమెంటే కదా, మన ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉండదా? ఎందుకు ఈ పెరుగుదల ఏంటి, తగ్గుదల ఏంది? అయ్యో పెరుగుతుందని ఇప్పుడు పొరపాటున కొన్నాం అనుకోండి, సడన్గా ఒక్కోసారి తగ్గిపోయే అవకాశం కూడా అవుతుంది. సరే తగ్గింది కదా అని కొనుక్కుంటే చూస్తున్న సరికి అది పెరిగిపోతుంది, ఆ తగ్గిన టైంలో కొనుక్కోలేకపోయాం కదా అని సాధారణ ప్రజానీకానికి 1,00,000 ప్రశ్నలు, అంటే సమాధానాలు లేని ప్రశ్నలు ఈ బంగారం పైన ఉన్నాయి. బంగారం పైన మక్కువ లేనిది ఎవరికి, ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోవాలి, ధరించాలి, ఒక ఎసెట్గా దాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బంగారం ఈజ్ నాట్ ఏ లోకల్, అంటే ఇండియన్ గవర్నమెంట్ తాలూకు ఇట్ ఈస్ అ గ్లోబల్ కమోడిటీ. ఇట్ ఈస్ అ గ్లోబల్ కమోడిటీ. ఇది టోటల్గా అంటే ప్రపంచానికి ఉన్నటువంటి ఒక కమోడిటీగా చూస్తుంది. నాట్ ఓన్లీ ఒక భారతదేశానికో, ఒక అమెరికాకో, లేకపోతే ఒక జర్మనీకో సంబంధించినటువంటి ఇది కాకుండా, దీని మీద ఈ రేట్ అనే విషయం మీద రకరకాల ఇంపాక్ట్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఒక దేశం యొక్క అసెట్, ఇప్పుడు మనిషి ఉన్నారు, ఇప్పుడు మీ వాల్యూ ఎంత అని అడిగాం అనుకోండి, సార్ నా దగ్గర ఇన్ని అసెట్స్ ఉన్నాయి, నా దగ్గర ఇంత బంగారం ఉంది, లేకపోతే నా దగ్గర ఇన్ని రకాల స్థిరచరాస్తులు ఉన్నాయి, కాబట్టి దిస్ ఈజ్ అయామ్ అని చెప్తారు. అలాగే మరి ఒక దేశానికి అడిగితే, ఏ దేశంలో అయితే అత్యధిక బంగారం నిల్వలు ఉంటాయో ఆ దేశం స్థిరమైనటువంటి దేశంగా చెప్తారు. ఆ లెక్కలు కొడితే గూగుల్ వస్తుంది, భారతదేశంలో బంగారం నిల్వలు ఎంత ఉన్నాయి. అంటే బంగారం అంటే భారతదేశం దగ్గర బంగారం నిల్వలు అంటే వ్యక్తుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు కాదు, భారతదేశం మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బంగారం నిల్వలను దాచిపెడుతుంటుంది, అంటే రాబోయే రోజుల్లోకి ఉపయోగపడడం కోసం అని చెప్పి. సో అదొక అసెట్గా భావిస్తారు. నాట్ ఓన్లీ ఇండియా ఒక్కటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఒక అసెట్గా భావిస్తారు. దేశం యొక్క వాల్యూ ఏంటి, ఈ దేశం రిచ్చా, ఈ దేశం పూర్ అంటే చెప్పాలంటే ఆ దేశంలో ఉండే బంగారం నిల్వలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. అంతేగాని రియల్ ఎస్టేట్ ల్యాండ్ పెరిగింది కాబట్టి పెరిగిందని, తగ్గిందని దీన్ని చూసేదానికన్నా ఆ బంగారం ఆ దేశంలో ఉన్నటువంటి రకరకాల గనులు, అంటే కోల్ కావచ్చు, బంగారం కావచ్చు, రకరకాల సహజ వనరులు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ బంగారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా బంగారు నిల్వల్ని ఒక స్టోరేజ్గా భావిస్తారు. దిస్ ఇస్ ఐఎమ్ రిచ్. ఒక వ్యక్తి దగ్గర ఎట్లయితే ఎంత బంగారం ఉంటుంది, వీడు రిచ్ అని ఎలా అంటామో, అదేవిధంగా ఒక దేశం కూడా రిచ్చాపూర్ చెప్పడానికి కూడా బంగారపు నిల్వలను కూడా పరిగణలో తీసుకుంటారు. సో ఇది ఇన్స్టెంట్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు మన పాయింట్కి వచ్చినట్లయితే, బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఈ బంగారం అనేది గ్లోబల్ కమోడిటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ప్రతి చోట ఉన్నటువంటి బంగారం యొక్క రేట్స్లో మారిపోతుంటుంది. ఉదాహరణకి మీరు దుబాయ్ లేదా లండన్, అదేవిధంగా న్యూయార్క్ ఇట్లాంటి దేశాలు తీసుకుంటే, ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బంగారపు యొక్క రేటు మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా ఉన్నటువంటి మార్పు. రెండవది, అమెరికాలో ఫెడ్ రేట్స్ తగ్గించారనుకోండి, అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఫెడ్ రేట్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా బంగారం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ అమెరికాకి సంబంధించింది కాదు, ఇది యావత్ భారతదేశంలో చాలా వరకు ఉన్నటువంటి అమెరికన్ కంట్రీ మీద డిపెండ్ అవుతున్న అన్ని కంట్రీస్ మీద కూడా డిపెండ్ అవుతుంటుంది. అంటే అమెరికా యొక్క ఫెడ్ రేట్స్ తగ్గిస్తే బంగారం యొక్క విలువలు కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యుఎస్ యొక్క డాలర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాలర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ డాలర్ చాలా వీక్గా ఉందనుకోండి, డాలర్ వాల్యూ ప్రపంచ మార్కెట్లో డాలర్ వాల్యూ వీక్గా ఉన్న సందర్భాల్లో బంగారం యొక్క వాల్యూ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంటుంది. డాలర్ వాల్యూ వీక్ అయితే బంగారం యొక్క వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా డాలర్ వాల్యూ కానీ
స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా బంగారం యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇది డిఫరెన్స్ రేట్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఫలితాలను బట్టి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నింటిని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, రీసెంట్గా మనకి ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ యొక్క రేటు రిపీట్గా పెరిగింది. దీని మీద ఒక వీడియో కూడా చేస్తాను. ఎందుకు గోల్డ్కి దీనికి సంబంధం ఏంటంటే, అతను ఏం చేసే డాలర్ యొక్క వాల్యూని ఏం చేస్తాడంటే బలోపేతం కోసం ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ గోల్డ్ యొక్క వాల్యూస్ కూడా పెరుగుతూ వస్తుంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా. ఇక ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ కండిషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ఎప్పుడైతే ఈ కంట్రీస్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా గోల్డ్ కూడా బలంగా ఉంటుంది, గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ ఒకవేళ ఆ ప్రపంచ కండిషన్స్ యొక్క వాల్యూస్ కానీ కాస్త సంక్లిష్టంగా ఉండి ప్రపంచంగా ఉండి యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇబ్బందులు గురైన సందర్భాల్లో గోల్డ్ రేట్ పెరిగిపోతుంటుంది వీక్ ఏదైనా కానీ. ఎగ్జాంపుల్ దీనికి మనకి కరోనా టైంలో ప్రపంచం అంతా కూడా కాస్త మాంద్యంతో అల్లకల్లోలం అవుతున్న సందర్భాల్లో గోల్డ్ రేట్ ఒకేసారి పెరిగింది. కాస్త మనం అప్పుడు ఒక రేట్స్ మనం చూసుకుంటే ఆ గోల్డ్ యొక్క రేట్స్ కరోనా టైంలో ఒకేసారి అమాంతంగా పెరిగింది. చాలా మంది డౌట్, అదేంది ఎవరో కొనేవారు లేరు కదా, గోల్డ్ ఎందుకు? డిమాండ్ సప్లై అనేటువంటి పాలసీ గోల్డ్ విషయంలో మాత్రం కొద్ది తేడా ఉంటుంది. ప్రతి ఐటెం కూడా ఒక వస్తువు డిమాండ్ పెరుగుతూ ఉంటే కాస్ట్ అనేది తేడా వస్తుంది. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా సప్లై తగ్గిందనుకోండి, ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరిగిపోతుంటుంది. అదేవిధంగా ఇక్కడ మాత్రం ఏంది, ప్రపంచ మార్కెట్లో కరోనా అన్న స్థితి వచ్చినప్పుడు గోల్డ్ యొక్క రేటు కూడా పెరిగింది. సో అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎకనామిక్ కండిషన్స్ బాగుంటే గోల్డ్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంకా ఇది కాకుండా ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అంటారు. భారతదేశానికి వచ్చినట్లయితే చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఇందులో చాలా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సౌత్ ఆఫ్రికా కావచ్చు, మిగిలిన దేశాల నుంచి భారతదేశం, జర్మనీ ఇట్లాంటి దేశాల నుంచి భారతదేశం ఇంపోర్ట్ చేసుకొస్తుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తారో, ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా గోల్డ్ యొక్క రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంపోర్ట్ రేట్స్ ఎగ్జాంపుల్స్ ఉంటే లాస్ట్ టైం మనం ఒక 2 years బ్యాక్ 10% నుంచి 12.5%కి ఎప్పుడైతే ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారో ఆటోమేటిక్గా గోల్డ్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇది యాక్చువల్గా మనకి బయట కనిపించినటువంటి ఒక సినారియో. అంటే ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్లు కూడా, అంటే ఇది స్మాల్ కండిషన్ చూస్తే కనబడదు, కానీ మనం ఒక స్థూలంగా ఒక మ్యాక్రో లెవెల్లో చూసేటప్పుడు మాత్రం ఈ డిఫరెన్స్ అన్ని కూడా కనిపిస్తుంది. ఇది జనరల్గా మనం చెప్పుకున్నది. ఇది కాకుండా అకేషన్స్, ఇంకా మన ఇండియాలో ఉండే ప్రత్యేక పరిస్థితి వచ్చినప్పటికీ ఇండియాలో అకేషన్స్ పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, లేకపోతే ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉన్నటువంటి సీజన్లో తెలియకుండానే కొంత గోల్డ్ రేటు కూడా పెరిగే అవకాశం. ఎందుకంటే బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు కూడా పెంచుతారు దానివల్ల. అంటే ఆ యొక్క షాపుల వల్ల దీని ఆఫర్లు అని పెట్టండి, నేను ఆఫర్ల విషయంలో టచ్ చేయట్లేదు. ఓవరాల్గా భారతదేశం ఉంటే ప్రధాన నగరం అంటే ముంబై, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, ముఖ్యంగా ఈ ప్రధాన సిటీ చెన్నై, ఇట్లాంటి కలకత్తా ఈ ప్రాంతాల్లో తెలియకుండానే వాళ్ళు మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫంక్షన్స్, మ్యారేజ్ ఇటువంటి సందర్భాల్లో కూడా గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఏంటంటే పర్టికులర్గా ఈ ఒక్క పారామీటర్ వల్ల పెరుగుతుంది అని చెప్పడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియోస్ అన్నీ కూడా గోల్డ్ రేట్ యొక్క హెచ్చుతగ్గుల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ప్రధాన కారణం. రెండవది మన దేశంలో ఉన్నటువంటి ఇటువంటి సీజన్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే గడిచిన కొన్ని నెలలుగా చూసినట్టయితే మాత్రం రేటు పెరుగుతూ వస్తుంది. సిరి గారు సార్, అంటే ఇది సరైన సమయమేనా ఎవరైనా కూడా గోల్డ్ కొనుక్కోవాలి అంటే? ఇది సరైన సమయమా కాదా కామన్ మనకి తొలిచే ప్రశ్న ఇది. ఈ టైంలో గోల్డ్ పర్చేజ్ కొనడం కరెక్టా కాదని నేనేమంటానంటే, మీరు కొనే గోల్డ్ ఏదైతే ఉందో 2 partsగా డివైడ్ చేయండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్గా తీసుకోండి. ఎందుకంటే గోల్డ్ అసెట్గా తీసుకుంటాం కాబట్టి షార్ట్ టర్మ్ అంటే జస్ట్ షార్ట్ టర్మ్లో కొనేసి అమ్మేయాలి. అంటే ఈ రోజు నేను తీసుకుంటాను ఒక 1 yearలోనో 1.5 yearలోనో, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక 4-5 months 6 monthsలో గోల్డ్ నేను కొనుక్కుంటాను అనుకున్న సందర్భాలు మాత్రం వద్దని నేను చెప్తాను. ఈ టైంలో గోల్డ్ పర్చేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలా ఉంటాయో ఫ్లక్చుయేషన్స్ రేట్ తెలియదు. ఇక లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు మాత్రం మరి కాస్త వెయిట్ చేసే ధోరణి మంచిది. నేను అక్కడ వద్దంటాను, ఇక్కడ వద్దంటాను. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు మాత్రం కొద్ది మొత్తంలో కొనండి. అంటే లార్జ్ స్కేల్లో ఒక 100 grams, 200 grams, 500 grams అట్లా పెద్ద హ్యూజ్ మొత్తంలో పర్చేజ్ చేయడం కన్నా కొద్ది మొత్తంలో పర్చేజ్ చేసే అవకాశాన్ని పెట్టుకోండి. అంటే కొద్ది మొత్తం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ ఒక 100 grams ఉందనుకోండి, జస్ట్ ఒక 10 grams తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది, అంటే లాంగ్ టైమ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ ఆలోచించుకునేటప్పుడు మాత్రం దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసి కొద్ది మొత్తంలో ఈ టైంలో పర్చేజ్ చేసుకోవడం మంచిది. షార్ట్ టర్మ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది రైట్ ఆప్షన్ కాదని అయితే నేను చెప్తాను. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.